Okay. Hello everyone. I am the chemistry master teacher. Okay. Myself Vamshi Kumar. We are going to discuss about geometrical isomerism. Okay. ఈ సెషన్ లో geometrical isomerism discuss చేద్దాం. Okay. First of all, before going to discuss about geometrical isomerism, we need to know about stereoisomerism, right? Stereoisomerism. Stereoisomerism అంటే ఏంటి సార్? Stereoisomerism. So stereoisomerism is nothing but, first of all, what is isomerism? Isomerism is nothing but సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్, రైట్? సో దోస్ ఆర్ కాల్డ్ as isomers, or that phenomena is called as isomerism. Coming to stereoisomerism is nothing but the molecules which are having same molecular formula, okay, but whatever that atoms or groups are present on that molecule, in that molecule atoms groups spatial arrangement is different. అందులో ఉండే ఆటమ్స్ గ్రూప్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దోస్ ఆర్ కాల్డ్ as stereoisomers. That phenomena is called as stereoisomerism. So in this stereoisomerism we have two types. One is geometrical isomerism. Okay, one is geometrical isomerism. నెక్స్ట్ వన్ ఆప్టికల్ ఐసోమరిజం. మనకి ఈ స్టీరియో ఐసోమరిజంలో రెండు టైప్స్ ఉన్నవి. ఒకటి జామెట్రికల్ ఐసోమరిజం, నెక్స్ట్ వన్ ఆప్టికల్ ఐసోమరిజం. ఓకే, సో ఫస్ట్ మనం జామెట్రికల్ ఐసోమరిజం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ జామెట్రికల్ ఐసోమరిజం, ఐఎమ్ టేకింగ్ జామెట్రికల్ ఐసోమరిజం యాజ్ జిఐ. ఓకే, జామెట్రికల్ ఐసోమరిజం ని జిఐ అని తీసుకుంటున్నాను. జామెట్రికల్ ఐసోమరిజం అనేది నువ్వు జామెట్రికల్ ఐసోమరిజం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, అజ్యూమ్ దిస్ ఇస్ ఐ డబుల్ బాండెడ్ కార్బన్ సిస్టమ్. ఓకే, దీన్ని ఒక డబుల్ బాండెడ్ కార్బన్ సిస్టమ్ అనుకోండి. ఈ డబుల్ బాండెడ్ కార్బన్ సిస్టమ్ కి ఇట్ సైడ్ 2 గ్రూప్స్, ఇట్ సైడ్ 2 గ్రూప్స్ అటాచ్ అయి ఉంటుంది, రైట్? సో వేలెన్సీ ఆఫ్ కార్బన్ ఇస్ 4. ఇక్కడ డబుల్ బాండ్ అన్నాము, 2 కార్బన్స్ కి 2 డబుల్ బాండ్స్ వెళ్ళిపోయినాయి అంటే ఇట్ సైడ్ 2, ఇట్ సైడ్ 2 ఉన్నది, రైట్? ఈ 2 కార్బన్స్ కి రొటేషన్ అనేది అంత ఈజీగా చేయలేము. ఏవైతే గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయో కార్బన్ డబుల్ బాండ్ కి, ఆ గ్రూప్స్ ని నువ్వు అంత ఈజీగా రొటేట్ చేయలేము. సో దట్ మీన్స్ ద rotation is restricted. So that means in that case we are going to get the geometrical isomerism. So see here, what is the definition we are going to discuss here? It is geometrical isomerism is going to arises, it is going to arises due to restricted rotation of atoms or groups around the double bond. Okay, double bond or cyclic system. సో నువ్వు తీసుకునే డబుల్ బాండెడ్ కార్బన్ సిస్టమ్ కానీ లేదంటే సైక్లిక్ సిస్టమ్ కానీ ఏవైతే గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నావో ఆ అటాచ్ అయిన గ్రూప్స్ ని మనం అంత ఈజీగా రొటేట్ చేయలేం. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ జామెట్రికల్ ఐసోమరిజం. యూ కెన్ సీ హియర్ వీ హ్యావ్ వన్ కండిషన్ సార్. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, మనం తీసుకున్న సిస్టమ్ సైక్లిక్ సిస్టమ్ కానీ డబుల్ బాండెడ్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఒక సి, ఇక్కడ ఒక సి. సో దిస్ ఈస్ ద డబుల్ బాండ్ అటాచ్డ్ విత్ అనదర్ కార్బన్. సో దిస్ వన్ హ్యావ్ 2 more sigma bonds, right? So I am taking here, this is one group, this is another group, this is one group, this is another group. Means ఇక్కడ ఉన్న కార్బన్ సిస్టమ్ ఏదైతుందో ఈ డబుల్ బాండెడ్ కార్బన్ సిస్టమ్ పైన ప్రతి కార్బన్ కి ఉండాల్సిన 2 గ్రూప్స్, those need to be different individual groups. Okay, in the both cases the carbons should be need to be identical groups, both are different. ఈ 2 కార్బన్స్ పైన ఉండాల్సిన గ్రూప్స్ డిఫరెంట్ అయి ఉండాలి, బట్ 2 కార్బన్స్ పైన సేమ్ టైప్ గ్రూప్స్ ఉండాలి. సి హియర్, ఇక్కడ ఏ ఉంది, నెక్స్ట్ కార్బన్ పైన కూడా ఏ ఉంది, నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, నెక్స్ట్ కార్బన్ పైన కూడా బి ఉంది. బట్ దిస్ ఈస్ ద కండిషన్. ఓకే, ఈ కండిషన్ ఉంటే మనకి జామెట్రికల్ ఐసోమరిజం అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఇలా ఉంది అనుకోండి, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంది. ఓకే, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ. Then if this carbon is having B, this is also having B. In this case, you can see here, whatever the groups present on this carbon, those are same. ఈ కార్బన్ పైన ఉండాల్సిన గ్రూప్స్ 2 సేమ్ ఉన్నవి. ఈ కార్బన్ పైన కూడా 2 సేమ్ కార్బన్, సారీ 2 సేమ్ గ్రూప్స్ ఉన్నవి. 2 atoms or groups are same. Here also 2 atoms or groups are same. So in this case, geometrical isomerism is not possible. That means what is the condition, sir?
ఈ డబుల్ బాండెడ్ సిస్టమ్ పైన ఏవైతే ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ ఐడెంటికల్ గ్రూప్స్ ఒక్కొక్క కార్బన్ పైన 2 ఇండివిజువల్ గ్రూప్స్ ఉండాలి, మీన్స్ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద కండిషన్ టు ఒబే ద జామెట్రికల్ ఐసోమరిజం. క్లియర్? సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఇన్ దిస్ వన్ ఐ హ్యావ్ H, here H, here CH3, here CH3. దీనికి చెప్పండి అమ్మా, జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుందా? రైట్, there is no geometrical isomerism is possible. Why? Because here this system, this is the double bonded system. ఈ డబుల్ బాండెడ్ సిస్టమ్ కి హైడ్రోజన్ అటాచ్ అయి ఉంది, 2 గ్రూప్స్ సేమ్, రైట్, సేమ్ గ్రూప్స్. ఈ కార్బన్ పైన సేమ్ గ్రూప్స్ ఉన్నవి, ఇక్కడ కూడా సేమ్ గ్రూప్స్ ఉన్నవి, రైట్. సో దట్స్ వై దెర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమరిజం. క్లియర్? అది కాకుండా చూడండి, ఇంకొక మోడల్ చూస్తున్నాను. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ CH3. సో దీనికి చెప్పండి, దీనికి పాసిబుల్ అవుతుందా సార్? జామెట్రికల్ ఐసోమరిజం ఇస్ పాసిబుల్. యూ కెన్ చెక్ వన్. దిస్ ఈజ్ అవర్ డబుల్ బాండెడ్ సిస్టమ్. ఫర్ దిస్ డబుల్ బాండెడ్ సిస్టమ్ ఆన్ దిస్ కార్బన్ we have hydrogen CH3, both are different. So for this carbon, hydrogen CH3, both are different, right? So is it possible? Yes, geometrical isomerism is possible. Clear? If I am going to discuss another example, see here, C double bond C, here hydrogen, here CH3, then here CH3, here CH3. Is it possible now? Check once. For this double bonded system, is it possible? You can see CH3, CH3. In both cases, same groups. So that's why no geometrical isomerism. So the thing here, ఈ 2 కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్స్ పైన ఉన్న 2 గ్రూప్స్ డిఫరెంట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కార్బన్ పైన ఐడెంటికల్ గ్రూప్స్ అయి ఉండాలి. యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ కేస్ hydrogen, hydrogen, both are identical groups but both are in different carbons. Okay, so in that case geometrical isomerism is possible. Clear? Right? So next we have, in this geometrical isomerism we have cis configuration, cis configuration. Next one, trans configuration. మనకి 2 different types ఉన్నవి ఈ geometrical isomerism లో. ఒకటి cis configuration, next one trans configuration. సిస్ ఎప్పుడు అంటాం, ట్రాన్స్ ఎప్పుడు అంటాం అనేది కావాలి. ఓకే, సిస్ కాన్ఫిగరేషన్, ట్రాన్స్ కాన్ఫిగరేషన్. వెనెవర్ దట్ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు సిమిలర్ గ్రూప్స్ ఆన్ సేమ్ సైడ్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఫర్ దిస్ డబుల్ బాండెడ్ సిస్టమ్ వాట్ ఎవర్ దట్ గ్రూప్స్ ఆర్ ప్రెజెంట్ హియర్ ఏ అండ్ ఏ, హియర్ బి అండ్ బి. ఈ 2 ఏఏ కానీ బిబి కానీ 2 సేమ్ సైడ్స్ ఉన్నాయి కదా సార్. AA same side, BB same side. So this one is going to call as cis isomer. That means identical groups. The identical groups are in same side. Identical groups are same side. Then that is going to call as same side of double bond. Okay, same side of double bonded system. Okay, so that one is going to call as cis isomer. Clear? So for another one, here we have double bonded system. So for this one, A and B, here B and A. So ikkada chudandi, దీనికి A ఇక్కడ ఉంది, దీనికి A ఇక్కడ ఉంది. So AA identical groups on the double bonded system is opposite. So this is our double bonded system. ఇక్కడ identical groups అనేవి opposite ఉన్నాయి కదా సార్, B B. So identical groups are opposite, that is going to called as trans configuration. ఎలా రాసుకోవచ్చు సార్? If identical groups are opposite, identical groups are opposite on the double bonded system. Okay, double bonded system, then that is going to called as trans isomer. Okay, so that is going to called as ట్రాన్స్ ఐసోమర్. అర్థమైంది కదా? సిస్ ట్రాన్స్ కి డబుల్ బాండెడ్ సిస్టమ్ పైన సేమ్ సైడ్ ఉంటే ఐడెంటికల్ గ్రూప్స్ ఆర్ సేమ్ సైడ్ కాల్డ్ ఐజ్ సిస్. డబుల్ బాండెడ్ సిస్టమ్ పైన ఐడెంటికల్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ సిస్ ట్రాన్స్ ఐసోమర్. సిస్ ట్రాన్స్ లాగానే మనకి మళ్ళీ ఈజెడ్ నామన్క్లేచర్ ఉంటుంది. ఓకే, ఈజెడ్ నామన్క్లేచర్. ఈజెడ్ నామన్క్లేచర్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏం తీసుకున్నావు సిస్ ట్రాన్స్ లో, ఇంతకుముందుకు ఏం తీసుకున్నాం సార్ సిస్ ట్రాన్స్ లో? సో ఫర్ ఎగ్జాంపుల్
సి డబుల్ బాండ్ సి. ఓకే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ కేసులో ఏం చేస్తున్నాము, ఏ ఏ బి బి. అంటే నీకున్న డబుల్ బాండెడ్ సిస్టమ్ పైన రెండు గ్రూప్స్ అనేవి డిఫరెంట్ ఉండి, మీన్స్ రెండు కేసెస్లో ఐడెంటికల్ ఉండాలి. ఈ కార్బన్కి ఈ కార్బన్కి సేమ్ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి, బట్ ఒకే కార్బన్ పైన ఉన్న రెండు గ్రూప్స్ డిఫరెంట్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తున్నాము, సిస్ ఆర్ ట్రాన్స్ ఐసోమరిజం ఆర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అలా కాకుండా నాకు ఇచ్చిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే సి డబుల్ బాండ్ సిలో ఏ బి సి డి. సో దీనికి ఎలా తీసుకుంటాం అనేది కావాలి, రైట్? యూ కెన్ సీ హియర్ ఫర్ దిస్ కార్బన్ హియర్ ఏ, హియర్ బి, హియర్ సి, హియర్ డి. ఎంటైర్ 4 గ్రూప్స్ డిఫరెంటే ఉన్నవి, రైట్? సో 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఈజెడ్ నామన్క్లేచర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈజెడ్ నామన్క్లేచర్. ఈ ఈజెడ్ నామన్క్లేచర్ ఎలా యూజ్ చేస్తాం సార్? వీఆర్ గోయింగ్ టు ఫాలో ఫస్ట్ CIP rules, sir. CIP rules is nothing but Kahn, Ingold, Freelag rules. So that means according to these rules, we are going to give higher priority. Okay, higher priority. దేనికి ఇస్తాం సార్? Higher priority is going to given by higher atomic number. Okay, highest atomic number దేనికైతే ఉంటుందో దానికి higher priority ఇస్తాం. Okay, next one, mass. మాస్ దేనికైతే ఎక్కువ ఉందో దానికి ఇస్తాం, రైట్? సో సేమ్ వాట్ ఎవర్ ద సిఐపి రూల్స్ వీ హ్యావ్, ఆ సిఐపి రూల్స్ ఫాలో అవుతాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దామా, రైట్? సో ఈజెడ్ నామన్క్లేచర్లో వన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ వన్, సో క్లోరిన్ హియర్, అయోడిన్ హియర్, బ్రోమిన్. ఓకే, దిస్ వన్ హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్, ఫ్లోరిన్, క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్. ఓకే, సో ప్రియారిటీ ఫస్ట్ క్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్ ఉంది. ఈ క్లోరిన్ ఫ్లోరిన్ లో దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ సార్? క్లోరిన్ కి ఎక్కువ. సో గివ్ దిస్ వన్ యాజ్ 1. సో దిస్ ఇస్ ద ప్రియారిటీ 1. నెక్స్ట్ దిస్ ఇస్ 2. సో హియర్ దిస్, దీనికి 3, 4 అని ఇవ్వద్దు సార్ మళ్ళీ, ఎందుకనంటే ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఈ కార్బన్ సంబంధించింది, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ కార్బన్ కి. సో దిస్ ఇస్ డిఫరెంట్. అయోడిన్ బ్రోమిన్ లో విచ్ వన్ ఈజ్ మోర్ అటామిక్ నెంబర్? అయోడిన్ 1, 2. సో ఇప్పుడు ఇక్కడ రండి, ఓకే, inclusion. Okay, next, if in case here this is 1, this is 1. Okay, so 1 1 is same, means higher priority is in same side, higher priority same side వస్తే higher priority is in same side, then that is going to call as Z, that means Zusamen. ఓకే, సో హయ్యర్ ప్రియారిటీ అనేది ఆపోజిట్ సైడ్ వస్తే ఎంటజన్ ఈ, హయ్యర్ ప్రియారిటీ అనేది సేమ్ సైడ్ వస్తే జుస్సామెన్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఈజెడ్ నామన్క్లేచర్ అండ్ సిస్ ట్రాన్స్ ఐసోమరిజం. క్లియర్? థ్యాంక్ యూ.